ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండల అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. గత ప్రభుత్వంలో మనకి రైతుల కోసం ఎంతో చేశారు. ఈ ప్రభుత్వంలో మేము రైతులు చేసాం అంటున్నారు. ఏం చేశారు? గతంలో యూరియా ఆర్బీకేలోకి వచ్చి రైతులకి వచ్చి అందుబాటులో తీసుకుని పోయేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో యూరియా లేక బ్లాకుల్లో కొంటున్నారు. కానీ అది మాత్రం ప్రభుత్వం పట్టడంలా. ఈరోజు ఆ ప్రభుత్వంలో మద్యం అమ్ముతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా హైవే పక్కన మద్యం, ఎక్కడ పెట్టినా మద్యం, ఎక్కడ పడితే 24 గంటల మద్యం దొరుకుతుంది. స్కూల్ పక్కన కూడా ఎక్కడ పెట్టినా మద్యం అందుబాటులో 24 గంటలు ఈ విధంగా చేస్తుంది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది దీని గురించి? హైవే పక్కన ఉండకూడదని చెప్పి రూల్స్ ఉన్నాయి. ఏమన్నా ఉందా? ఎక్కడ పడినా బెల్ట్ షాపులు, బార్లు, లైసెన్సులు వాళ్ళకి విపరీతంగా డబ్బు దండుకుంటా చేసుకుంటా పోతుంది. గత ప్రభుత్వం మాత్రం చేసింది, అది చేసింది, ఇది చేసింది అన్నారు. ఏం చేసింది? టయానికి చేసి అక్కడ క్లోజ్ చేసి మద్యంని నిర్మూలించాలని ఒక టైం అనేది పెట్టి దాన్ని నిర్మూలిస్తూ వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఏ టైంలో అర్ధరాత్రి పోయినా కూడా దొరుకుతుంది. మనం హైవే దిగుతున్నాం. ఇక్కడే చూడండి, మన ఈ ఇందుకూరుపేట మండలంకి వచ్చే హైవేలో బెల్ట్ షాపు, బారు ఎక్కడ లేదు చెప్పండి. ప్రతి ఒక్క దగ్గర ఇదే ఉంది. అంతేకాకుండా ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు 10, మండలంలో చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. అర్ధరాత్రి పోయినా కూడా రాత్రి మళ్ళీ డోర్ డెలివరీలు, మళ్ళీ దానికి కూడా డోర్ డెలివరీలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఏదన్నా ఒక పథకం సూపర్ 6 అన్నారు. సూపర్ 6 పథకం ఏదో ఇచ్చారు. ఏది స్టేడియంలో జనంలో ఉన్నట్టు ఏదో ఒక బాల్ అట్టి ఇసిరేసారు. ఆ పథకం ఏదో అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏది ఒక్కరికి కూడా లేదు, అందుబాటులో లేదు. మళ్ళీ అమ్మఒడి ఏదో 10 మందికి వేసారు. మొత్తం చేసాం. ఏ పథకాలు ఏం వచ్చినాయి చెప్పండి? ఒక్కటి కూడా రాలా. ఫ్రీ బస్సు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఏదో నా మాత్రానికి పెట్టాడు, రేపు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. ఇంక ఏం జరిగినాయి చెప్పండి? సూపర్ 6లో ఏమన్నా వచ్చినాయా? ఏమీ రాదు. కానీ గత ప్రభుత్వంలో రావూరు నుంచి గంగపట్నం పల్లిపాళెం దాకా సిమెంట్ రోడ్డు జరిగింది గత ప్రభుత్వంలోనే. అమ్మవారి గుడి కాడ చూస్తే అంతా పసుపుమయం, అంతా మాదే, పసుపు పూసుకొని ఆ టైప్లో చేస్తున్నారు. దేవస్థానాల దగ్గర కూడా పసుపు. ఏం చెప్పండి? ఎక్కడ చూసినా రాజకీయం చేసుకుంటా పోతున్నారు. గతంలో ఉండింది ఏది ఆ పెద్దోళ్ళని అదని ఏదో అందరం కలిసిపోతా చేసుకుంటా పోతున్నాం. ప్రతిదీ రాజకీయమే. ఏం అభివృద్ధి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గంగపట్నంలో చూడండి ఎన్ని ఇళ్ళు ఇచ్చాము. ఇచ్చిన వెంటనే వాళ్ళకి బిల్లులు పడ్డాయా లేదా? ముందుగానే వాళ్ళకి ఇళ్ళకి అడ్వాన్స్గా 40,000 ఇచ్చి ఇల్లు కట్టించినట్టు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఒక ఇళ్ళన్నా వచ్చిందా? అది చూపించండి చాలు. గంగపట్నంలో ఎక్కడన్నా ఒక ఇల్లు శాంక్షన్ చేసాం. పెన్షన్లు ప్రతిరోజు నెల వచ్చే తలకే చాలు పోతున్నారు. ఎత్తుకొని ఏదో ఫోటోలు చూపించేసి పెన్షన్లు ఇచ్చాం. కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా? పాత ఇచ్చి చూపించుకుంటున్నారు. అంతేగాని కొత్త పెన్షన్ ఏమన్నా శాంక్షన్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇళ్ళు ఏమన్నా శాంక్షన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఏమి చేశారు? ఏమీ లేకుండా చేసాం. ఆ దేవాలయం కాడ సిమెంట్ రోడ్లు వేసామన్నారు. అది ప్రతి ఒక్కరు చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఫండ్స్ తీసుకొని వచ్చి ఊర్లో ఏ ఊర్లోనే సరే నామాత్రంగా ఏదో వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. అభివృద్ధి చేస్తే సంతోషమే. గుడికాడ అనేది చేయాలి, తప్పదు. అలాంటిది జనాలకి ఏం చేస్తున్నారు? రైతులకి ఏమైనా చేస్తున్నారా? ఒక్క రైతు ఈరోజు రైతులు ఎంత కష్టాలు పడుతున్నారు తెలుసా? ప్రతి ఒక్కరు భూములు ఆక్రమించడం, ప్రతి ఒక్క దగ్గర అన్ని అరాచకాలే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మంచి జరిగింది? Please subscribe SS News AP.